ఓకే అన్న, ఏం పేరన్నా? శ్రీనివాస్ రెడ్డి. ఏం పని చేస్తారు? బిజినెస్. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందన్నా? కేసీఆర్ పాలన వచ్చేసి అందరికీ పింఛన్లతో అన్ని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల నుంచి మొదలు పెడితే అన్ని ప్రతి ఒక్కటి అందినాయి. కానీ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తాను, 2500 ఇస్తే నేను 5000 ఇస్తాను, అన్ని బోగస్ హామీలు ఇచ్చేసి 420 హామీస్ ఇచ్చేసి మొత్తం ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా ఏ అమలు చేస్తలేరు. ఎందుకు మనకు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ, ఎందుకు రైతు బంధు వస్తలేదా? రైతు బంధు కూడా పడతలేదు, 2 ఇయర్స్ నుంచి పడతలేదు, 2 పసులు పడలే. అంతేకాకుండా గ్యాస్ కూడా సరిగ్గా సబ్సిడీలు రావడం లేదు. ఏ పనులు అయినా కానీ కేసీఆర్ హయాంలో చేసినాయి తప్ప రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గడప దాటాయి. అట్నే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి ఎలక్షన్లు అప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. వాళ్ళు మాట్లాడితే 2000 కోట్లు 3000 కోట్లు అంటారు, 100 కోట్లు కూడా లేదు, 50 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. ఇక్కడ తొర్రూరు పట్టణాల మొత్తం డెవలప్మెంట్ దయనీయ చేసినాయి. సీసీ రోడ్స్ కానీ, అలాగే చెరువు కానీ, పార్కులు కానీ, బ్యూటిఫికేషన్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, డ్రైనేజ్ కానీ, మన డివైడర్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఒక్కటని కాదు చెప్పుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి. 2.5 ఇయర్స్లో అత్తాకోడలు ఏం లేదు చేసింది. వాళ్ళు చేసిందల్లా ఎంతసేపు ఆడ వాళ్ళకి ఆదాయ మార్గాలు ఉండే మార్గాలు చూసుకొని వాళ్ళు నింపుకుంటూ తప్ప కానీ ప్రజలకు ఇంత సేవ చేద్దాం, ఓ రోడ్లు వేద్దాం, డ్రైనేజ్ చేద్దాం అని చెప్పేసి దయనే చేసినాయి. మన ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు 3వ 4వ వార్డులు వచ్చేసి వాషింగ్ మిషన్లు ఉన్నాయి రజకులకు. ఖాళీ కరెంటు వాళ్ళు కలెక్షన్ ఇవ్వడానికి కూడా 2.5 ఇయర్స్ అయితే చేయట్లేదు. దయన తెచ్చిన ఎన్నో నిధులు మిగిలిన కొత్త కాలనీ పడ్డాయి. రోడ్స్ కావాలి, డ్రైనేజ్ కావాలి, వాటర్ లైన్ కావాలి, ఆ వర్కులు కూడా చేయట్లేదు. ఎందుకంటే దయాన మంచి పేరు వస్తా అని. ఇక్కడ ఈ దయాన మార్కు తొర్రూరు పట్టణాన్ని నెంబర్ 1 సిటీగా తయారు చేసిన మార్కు దయాన్నది. మేము ఓట్లు అడుగుతానికి దయాన్న ఓట్లు అడుగుతానికి 100% అర్హురాలు. ఈ అత్తగూడలను ఎంత చేయపు మీ అధ్యత్తం ఇజ్జత్తం అని చెప్పేసి మాటలు కోట దాటాయి కనుక ఈ పనులు మాత్రం గడప దాటాయి. అదే ఇప్పుడు అమెరికా నుంచి డాలర్లు తెచ్చి మొత్తం అభివృద్ధి చేస్తున్నారుగా. వాళ్ళు చేసింది ఏం లేదండి. ఎలక్షన్లలో వచ్చి స్కూటీలు ఇస్తామని చెప్పిండు. అలాగే అందరినీ తీసుకుపోయి అక్కడ అమెరికాలో జాబులు ఇస్తా అన్నారు. అక్కడ ఇక్కడ తీసుకుపోయి అమెరికా జాబులు ఇస్తున్నారు, ఇక్కడ సంపద తీసుకుపోయి అమెరికా కొంతపోతాను. వీళ్ళు చేసింది ఏం లేదు. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి వాళ్ళ స్వార్థానికి మనకు గుర్తూరు దగ్గర 70 ఎకరాలు కొనుక్కొని ప్రజలకు ఇస్తా అని చెప్పేసి శంకుస్థాపన చేసేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు ఏం లేదు. అంతేకాదు ఎమ్మెల్యే గారు 10 దగ్గర వేసిండు. ఒక ఎమ్మెల్యేకు సాలరీస్ డిఎల్ కప్పుకొని 4,50,000 జీతం వస్తుంది. అదంతా ఇక్కడ ఉన్న ప్రజలది. తొర్రూరులో ఉన్న ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు తీసుకునే నిత్యావసర సరుకులు, ఉప్పులు, పప్పులు అన్నిటి మీద ట్యాక్సీలు కడుతున్నారు. అది నాకు వద్దు, ఆ జీతం మీకే పంచుతా అని చెప్పి యశ్వేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. ₹1 ఎవరికైనా ఇచ్చినట్టు కనుక్కోండి, ఎవరికి ఇచ్చింది లేదు, వాళ్ళు చేసింది లేదు. మళ్ళీ ఏ కాలనీకో ఎలక్షన్ల ముందట వచ్చేసి మీ ఆడబిడ్డను నన్ను గిట్లా అడుగుతారా గట్లా అంటారా అని చెప్పేసి వాళ్ళు ఏడవడం తప్ప కానీ ఏ పనులు చేసిన సందర్భాలు లేవు. అంటే ఎలక్షన్ వచ్చిందని ఆ రోజే ప్రచారానికి వస్తారా మేడం? ఎలక్షన్స్ అప్పుడే ఎక్కడైనా వాళ్ళ ప్రజలకు కనపడతారు, అన్నీ చెప్తారు. 2.5 ఇయర్ నుంచి రాలేదా బయటికి? 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ 2 మంత్స్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ తిరిగిన సందర్భాలు లేదు, ఎవరికి ఏం చేసినా లేదు. ఈ ప్రజలు ఏమన్నా కానీ ఎలక్షన్లో ఓట్లు వేసి గెలిచింది, అయిపోయి ప్రజల మర్చిపోయింది. మళ్ళా ఓడిపోయిన దయ్యనే ప్రజలలో తిరుగుతాడు, ప్రజలతోని నడుచుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలలో, బాధలలో, కష్టాలలో, సుఖాలలో, సంతోషాల వాళ్ళతో కలిసి నడుస్తున్నాడు. మరి ఎందుకు ఓడగొట్టలు? మరి ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు బోగస్ 420 హామీసులలో వీళ్ళు చెప్పిన మాటలేని, అరే కేసీఆర్ నా 2000 ఇస్తా అంటాడు, మాకు 4000 ఇస్తాడు అని. అట్నే మనకు అక్కడ 5000 ఇస్తాడు, మాకు 10,000 ఇస్తాడని. అట్నే ఆటో వాళ్ళకి వచ్చి 12,000 ఇస్తాడని. ఇవన్నీ బోగస్ మాటలతో, బోగస్ హామీలతో నమ్మిళ్ళు ప్రజలు. పెడతామంటే ప్రజలకు ఒకరికైనా ఆశ ఉంటుంది. సరే ఒకసారి చూద్దాం, 40 ఏళ్ళ కంచెం దయాన్ని ఉన్నాడు. ఒక్కసారి కూడా వీళ్ళకి ఇస్తే అమెరికా నుంచి స్కూటీలు అంటుంది, జాబ్స్ అంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఇంటికి అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసరికి ఆ బోగస్ హామీలు, బోగస్ మాటలు నమ్మి అత్తగూడలు గెలిపించినాక ప్రజలకు ఏమవుతుంది? ఇవాళ రేపు ఏ ప్రతిది ఏమని అడిగినామంటే కేసులు పెట్టుడు, జైల్లో లేపించుడు, భయభ్రాంతాలకు గురి చేస్తుడు. అంతేకాదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అప్పుడు కూడా మీ ఆడబిడ్డలం మా మీద కేసులు పెడతాను అన్నట్లు. ఎలక్షన్ కోడ్ ప్రకారం ఏంటంటే నాన్ లోకల్ ఇక్కడ ఉండొద్దు. ఆమె చెర్లపాలెం మొమ్మన్నందుకు ఏడ్చేసి ఓట్లు అమ్మలక్కల దగ్గర సానుభూతితో ఓట్లు తీసుకున్నది. అదే మేము తొర్రూరు పట్టణం అవతల వెలికట్ట దగ్గర మేము
కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఎందుకు ఇస్తానని అడిగినందుకు ధర్నా చేసినందుకు మా మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టింది. 33 మంది మీద కేసు అయింది కానీ 33 మంది మీద కేసులు పెట్టి, అంటే ఆమెకే అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు ఉంటారు కానీ మాకు భార్యలు పిల్లలు మాకు లేరా? అంటే నీకు కారకు వచ్చేసరికి మేము నన్ను ఏదో డైనేజ్ అడగకున్నా మీకు ఇట్లా ఆడపిల్లలు లేరా అంటావు. మరి మా ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఇప్పుడు మరి వాళ్ళ ఆడవాళ్ళు కాదా? మరి వాళ్ళ భర్తలు జైళ్ళల్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా బతుకుతారు? అర్జన్లు గిరిజనులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. 33 మందిలో 20 మంది పేదవాళ్ళే ఉన్నారు. అంటే భయభ్రాంతులకు గురి చేసుడు, కేసులు పెట్టడం, వాళ్ళని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం తప్ప వాళ్ళు ఈ ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు, చెయ్యరు కూడా. ఆ ఆలోచన కూడా వాళ్ళకి లేదు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ తెచ్చిన ఎవరి హయాంలో వచ్చిందన్న? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ, తొర్రూరు మున్సిపాలిటీ కాదు, మీ గూడాలలో కూడా అన్ని తండాలలో కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్దే. అలాగే తొర్రూరు మున్సిపాలిటీ కూడా ఇక్కడ దయాన్యాయంలోనే వచ్చింది. ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా దయాన్యాయంలో జరిగింది. ప్రతి కాలనీలో కానీ ఎక్కడ కానీ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ, అలాగే ఇక్కడ తొర్రూరు చెరువు కానీ బ్యూటిఫికేషన్ కానీ, పార్క్స్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, ఇక్కడ రజకులు కూడా వాళ్ళు పాపం పిండుకోవడానికి ఇబ్బంది అవుతుందని వాషింగ్ మిషన్లు ఎత్తే దాని కరెంటు కానీ కలెక్షన్ ఇచ్చే సోమత కూడా 2.5 years అయింది. ఆయన పొంగులేడు శ్రీనివాసరెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటాడు. ఆయన ఏరియాలనే అక్కడనే ఆయన ఏం చేస్తలేడు పాలేరులా, అక్కడ ఆయన వచ్చి ఇక్కడ ఏం చేస్తాడండి? ఇక్కడ చేసిన మార్క్ అంతా దయన్నదే డెవలప్మెంట్ కనపడుతుంది. దయన్న చేసిన ప్రతి అభివృద్ధి పని ప్రతి కాలనీలో కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గద్దెలను కూల్చుతా అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ గద్దెలు కాదు, గద్దె మీద చేసి చూస్తే అప్పుడు కూల్తారా ఏం చేస్తారా అన్నది తెలుస్తుంది. కూల్చి చూపెడితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ పార్టీ, తెలంగాణ తెచ్చుకున్న పార్టీ, పోరాడిన పార్టీ, తెలంగాణను గెలిపించుకున్న పార్టీ. ఈ థాట్ ఆఫ్ చప్పులకు ఎవరు భయపడాడు. తెలంగాణ బీఆర్ఎస్ సైన్యం దేనికైనా సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి గురించి కొట్లాడేది తెలంగాణ బీఆర్ఎస్ సైన్యమే. అదే కాకుండా తెలంగాణ గద్దెలు కాదు, తెలంగాణ గద్దె దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో చూపెడతాం. ఎందుకంటే ఈ తెలంగాణ గులాబీ దండ అంటే ఎక్కడైనా కానీ దేనికి భయపడే సైనికులు ఉండరు. తెలంగాణ తెచ్చిన సైనికులు వీళ్ళు. తొర్రూరు మండల మున్సిపాలిటీ 16 వార్డులు ఉన్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది? 16 వార్డులల్లో 12 వార్డులు బీఆర్ఎస్ గెలుస్తుంది, 1 వార్డు బీజేపీకి వెళ్తుంది. 2 వార్డులలో కూడా టైట్ ఉన్నది. అసలు మాకు పోటీ లేదు. అసలు మాతోని పోటీ పడే దమ్ము కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు మేమే గెలుస్తా అంటుంది యశస్విని రెడ్డి. ఇక వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు ఏమున్నాయి? ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ సముద్రం కూడా పెడతారా అంటే వినేటోళ్ళు ఉంటే చెవిలో పువ్వు పెట్టి అక్కడ ఉన్న సముద్రాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి తొర్రూరు పక్కమటి చెరువు పక్కమటి ఇదే సముద్రాలు చెరువుని పెడతారు. వాళ్ళు ఏముండదు మాటలు. నేను ఏమంటానంటే మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటాయి. మాటలు మాట్లాడంటే అత్త కోటలు ఒకరి మీద ఒకరు పోటీ పడి మాట్లాడతారు. దాంట్లో వాళ్ళకి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు.